మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములైన తర్వాత పేతురు, యాకోబును, యోహానును మాత్రము యేసు వెంటబెట్టుకొని పోయి ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి కొండ మీద వారి ఎదుట రూపాంతరం పొందారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రూపాంతరం చెందుతా. మరి యేసుక్రీస్తు వారి గురించి చూసుకున్నట్టయితే మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా తన శిష్యుల్లో ముగ్గురిని తీసుకొని, పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకొని ఏకాంతముగా ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు అనేసి ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా రూపాంతరం చెందాలి, మనతో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనగా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే రూపాంతరం అనగా అక్కడ ఉంటుంది, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలము అగునట్లు దేవుని చిత్తానుసారమైన మీ మనసును నూతన పరచుకోండి అని ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో మన మనసుకు రూపాంతరం అనేది అవసరమై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. మన మనసులు అంటే రూపాంతరం చెందారట. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన మనసుకు రూపాంతరం అనేది ఖచ్చితంగా అవసరమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారైతే చూసినట్టయితే ఇక్కడ రూపాంతరం చెందడం చూస్తున్నాం. మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మన మనసుకు రూపాంతరం అవసరం. అంటే ఫస్ట్ మనకున్న చెడు అలవాట్లను, ఏ విధమైన దేవుడికి ఇష్టం లేని పనులు ఏవైనా మన లోపల ఉంటే అవన్నిటినీ తీసివేసి ఉత్తమమును అనుకూలము ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి ఇష్టమైనవి అవే ఉత్తమమును అనుకూలమైన దేవునికి ఇష్టమైన పనులు చేయడమే రూపాంతరం చెందడం. మన మనసులో ఏవైనా చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దుష్టుల ఆలోచన చొప్పున కీర్తనలో ఉంటుంది. మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది. అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే అది ఈ లోక మర్యాద అన్నట్టు. ఈ లోక మర్యాదలను అనుసరింపక మన యొక్క మనసు మారడం రూపాంతరం చెందడం. ఆ రూపాంతరం చెందడం అనేది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మరి ఇంకొక మాట ఏమిటంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడూ కూడా ఉన్న స్థితిలోనూ ఉండక మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనకు ప్రార్థన చేసుకునే అలవాటు ఒక అర్ధ గంట 10 నిమిషాలు అట్లనే ఉంటే దాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మహిమ నుండి మహిమకు రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడే యేసుక్రీస్తు వారే రూపాంతరం చెందారు. మరి మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీరు కూడా మీ యొక్క మనసులు మార్చుకొని రూపాంతరం చెందండి అని రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. మహిమ నుండి మన యొక్క ఆత్మీయ జీవితంలో మహిమలోనికి వచ్చుగాక. ఇచ్చిన వాక్యం